హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? నా పేరు శివ. అండ్ మళ్ళీ ఒకసారి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసుకుందాం రేపటి కోసం. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు ట్రేడింగ్ ఎలా జరిగింది, నేను ఎప్పుడూ వీడియోలో ఒక విషయం చెప్తుంటాను. ట్రెండింగ్ మార్కెట్ 1 or 2 టైమ్స్ మనకి ట్రేడింగ్ దొరుకుతుండొచ్చు, కానీ అప్ అండ్ వాలటైల్ మార్కెట్ అంటారు కదా, సో అలాంటి మార్కెట్లో మనకి అవకాశం చాలా మంచిగా ఉంటుంది ట్రేడింగ్లో. ఓకే, సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్. ఇది మనం ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఏం లెవెల్స్ ఉంటాయి రేపు, అండ్ ఈరోజు ట్రేడింగ్ ఎలా జరిగింది అండ్ నేను ఎలా చేశాను, ఇవి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? జియో పొలిటికల్ లెవెల్స్ కొన్ని న్యూస్ ఉన్నాయి, కానీ నాట్ మేజర్ చేంజెస్. సో దాని గురించి ఈరోజు ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే ఇరాన్ గురించి వెయిట్ హెల్ప్ ఇస్ ఆన్ ద వే అని ట్రంప్ ఒకసారి ట్వీట్ చేశాడు. అది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. కానీ మీకు ఒక పాయింట్ నేను చెప్తాను. గల్ఫ్ కౌన్సిల్ అంటారు కదా, జీసీసీ, ఇరాన్ కూడా అందులో వస్తుంది. మీకు గుర్తుంటే గాజా మీద ఎఫెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఒక ప్లాన్ తెచ్చారు, చాలామంది ఒప్పుకోలేదు ఈ జీసీసీ నుంచి. కరెక్ట్? సో ఈ ఇరాన్ నుంచి ఏదన్నా జీసీసీని ఏదైనా భయపెట్టిస్తానికి సంథింగ్ యూఎస్ ఎప్పుడైనా అంటే సామ్ దామ్ దండ్ అంటారు కదా, అది వాడతారనమాట. సో ఎలా జియో పొలిటికల్ లెవెల్ ఉంటుందో అది యాక్చువల్లీ నాకు డిస్కస్ చేయాలని ఉంది, కానీ దాని మీద డిస్కస్ చేస్తే ఒక 1 hour అని వెళ్తుంది. అంటే మినిమం 30 minutes to 45 minutes మినిమం పడుతుంది. సో అందుకని ఈ రోజు అయితే ఈ వీడియోలో నేను ఇది కవర్ చేయను. బట్ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, జీసీసీని టార్గెట్ చేయడానికి కోసం ఏమైనా ఇరాన్కి సంథింగ్ అని నేను అనుకుంటున్నాను. దీని మీద డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు. సో ఈరోజు మనం జస్ట్ డిస్క్లైమర్, నేను సేబీ రిజిస్టర్ని కాదు, అలాంటప్పుడు ఓన్లీ ఎనీ టిప్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు. ఓన్లీ లెవెల్ చూసుకుంటాం, డిస్కస్ చేసుకుంటున్నాం ఎలా జరుగుతుంది మన ట్రేడింగ్ అనేది, అండ్ ఏంటి మన ఆపర్చునిటీ నెక్స్ట్ ట్రేడింగ్ సీజన్లో. ఈరోజు మనకి ఐ థింక్ ఈరోజు యూఎస్ మార్కెట్ కూడా క్లోజ్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని, నాకు తెలిసినంత మట్టుకైతే ఇవాళ యూఎస్ మార్కెట్ క్లోజ్ ఉంది. సో మన లెవెల్స్, మన ట్రేడింగ్ ఇవాళ ఎలా జరిగిందో దాని గురించి డిస్కస్ చేద్దాం, సరేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. వీలైతే ఈ రెండు మన ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది మనకి. వీలైతే ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ ఉంది కూడా, ఒకసారి గో త్రూ చేయండి. నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే ఎగ్జిట్ అవ్వండి, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, ట్రేడింగ్ ఎప్పుడు ఫోర్స్ఫుల్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఆపర్చునిటీ కావాలని ఉండాలి. ఈ రోజు కూడా టెలిగ్రామ్లో మీరు చూసినట్లయితే నేను లెవెల్స్ లైవ్ మార్కెట్లో ఎలా ఉంటుంది ఏందనేది అప్డేట్ ఇచ్చాను. ఎప్పుడైనా ట్రేడింగ్ మనం డిస్కస్ చేసేది ఇప్పుడైతే ఆఫ్టర్ ద మార్కెట్. లైవ్ మార్కెట్లో ఎలా జరుగుతుంది, దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఒక క్యాండిల్ క్రియేట్ కాకముందు నెక్స్ట్ క్యాండిల్ అనేది ఏ క్యాండిల్ నుంచి మనం సపోర్ట్ తీసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా ఒకవేళ మనం దీన్ని పద్ధతిగా మనం చేసుకుంటే. అదర్వైజ్ ఇది అంతే టఫ్ ఒకవేళ లైట్గా తీసుకుంటే. సో ఇది ఒకటి నా చిన్న రిక్వెస్ట్. ఇన్ కేస్ మీకు నచ్చితే ప్లీజ్ కంటిన్యూ చేయండి, అదర్వైజ్ మీరు ఎగ్జిట్ చేయొచ్చు. క్లియరా? పదండి, ఈరోజు మన ట్రేడింగ్ ఎలా జరిగింది, నేను ఎలా చేశాను, అవన్నీ డిస్కస్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ నేను ముందు ఓపెన్ చేశాను. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ డిస్కస్ చేసినట్లయితే మన లెవెల్స్ మనం చిన్నగా అర్థం చేసుకున్నట్లయితే, ఇది మెయిన్ నా జోన్ ఉండే. ఇన్ కేస్ కింద ఓపెన్ అయితే పుట్ సైడ్ అని కాల్ సైడ్ అని నేను డిసైడ్ చేస్తాను కదా. సో అలా ఇన్ కేస్ మీరు మన ప్లానింగ్ ఇక్కడ చేసుకున్నా, ఫస్ట్ సపోర్ట్ మనం ఏం తీసుకున్నాము, 59,850, దాని తర్వాత వచ్చేసి 59,700, అండ్ దాని తర్వాత 59,550 వరకు తీసుకున్నాము. అండ్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఓపెన్ కాగానే మంచిగా డ్రాస్టిక్ సెల్లింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ మీకు ఆపర్చునిటీ దొరికింది. యాక్చువల్లీ నేను ఎప్పుడు చెప్తాను కదా, ఈ సెకండ్ క్యాండిల్ ఎలా క్రియేట్ అవుతుందో తెలియదు. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఈ క్యాండిల్ పెద్దగా ఉంది కాబట్టి ఈ క్యాండిల్ని మనం హాఫ్ తీసుకున్నా పర్లేదు. లెట్స్ సే బ్యాంక్ నిఫ్టీ కాబట్టి నేను దీన్ని హాఫ్గా మార్క్ చేసుకుంటా. ఒకవేళ నేను పుట్ సైడ్కి వెళ్తే ఇది నా హాఫ్ స్టాప్ లాస్ ఉంటుంది. క్లియర్? అండ్ నా మార్క్ ఇక్కడ ఇది నా ఎంట్రీ అవుతుంది, దీని కింద ఇది, అండ్ ఇది నా స్టాప్ లాస్ అవుతుంది. ఇన్ కేస్ మీరు గమనించండి, ఇక్కడ మీరు ఒకవేళ డౌన్ సైడ్గా తీసుకున్నా ఏదన్నా, మీరు కంప్లీట్లీ 300 points ఇమ్మీడియట్ దొరుకుతుంది మీకు. వచ్చేసి మనం 300 points ప్రాఫిటబుల్ దొరుకుతుంది. బట్ 300 points కాకపోయినా ఇన్ కేస్ మనం ట్రైల్ చేసుకున్నా ప్రాపర్గా 250 points ఎక్కడికి వెళ్ళవండి. ఓకే, ఇది చిన్న కన్ఫర్మేషన్. ఇదంటే స్టార్టింగ్ అయిపోయింది. తర్వాత రివర్సల్ జరుగుతుంటే ఎలా చేసుకోవాలి, రివర్సల్ జరుగుతుంటే మీరు ఇక్కడ గమనించండి. రేపైతే నేను ఎక్స్పెక్టెడ్ అప్ సైడ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ట్రెండింగ్ చూడండి, ట్రెండింగ్ పైకి మూవ్ అవుతున్నట్టు కనపడుతుంది. ఇదంటే మన ఈ రోజు మార్కెట్. ఓకే, నేను ఎలా చేశాను, మార్కెట్ ఎలా పట్టుకున్నామనేది, దీన్ని కొంచెం నేను సెట్టింగ్ చేంజ్ చేయాలి. యాక్చువల్లీ ఏం అవసరం లేదు, సెట్టింగ్ ఏం అవసరం లేదు. ఓకే, ఫస్ట్ నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. నా మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్ ఎలా తీసుకోవాలనేది అర్థమైపోయింది మనకి. సో ట్రేడింగ్ నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ కూడా దొరికింది. యాక్చువల్లీ నాకు కన్ఫర్మేషన్ రాగానే నేను ఇక్కడ కవర్ చేస్తాను అనమాట. ఈ పాయింట్స్ నేను
ఎంట్రీ చేసుకుంటా. అండ్ ట్రైలింగ్ అనేది నాకు అంటే మీకు ఈ ఇండికేటర్ మీ దగ్గర ఉండదు, ఇది నా ఓన్ ఇండికేటర్ సెటప్ చేసింది, సెట్టింగ్స్ అవన్నీ చేంజ్ చేసింది. సో ఏంటంటే ఒకవేళ నేను ఇక్కడ దాకా ట్రైల్ చేయను జనరల్గా, నాకు ఇక్కడ క్రాస్ ఓవర్ అవుతుంది కదా కింద కనపడుతుందా, కింద యాక్చువల్లీ నేను రౌండ్ చేస్తాను దీన్ని చూడండి, ఈ క్రాస్ ఓవర్ కనపడుతుంది. ఇక్కడ వస్తే నేను ట్రైల్ చేసుకుంటాను, బట్ ఇక్కడ చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ రెండు కనెక్ట్ అయిపోయాయి. అలాంటప్పుడు నా ఎగ్జిట్ అనేది ఆల్మోస్ట్ ఈ లెవెల్లో క్లోజ్ అయిపోతుంది, ఇంకా నేను వెయిట్ చేయను. ఇది నా ఫస్ట్ ట్రేడ్ అయిపోతుంది. సెకండ్ ట్రేడ్ ఎలా తెలుస్తుందని అడిగాం కదా, ఇప్పుడు అనుకున్నాం కదా సెకండ్ ట్రేడ్ ఎలా జరుగుతుంది, మనం పైకి వెళ్ళలేదు అనేది. అదే క్రాస్ ఓవర్ ఇక్కడ పైనుంచి, అంటే గ్రీన్ అంటే కాల్ నాది అండ్ రెడ్ అంటే పుట్. సో కాల్ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అవుతుందో నేను ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకుంటా, అట్లీస్ట్ ఈ క్యాండిల్ పై నుంచి నేను ఎంట్రీ తీసుకుంటా. అండ్ ఎంట్రీ తీసుకొని ఏం చేస్తాను, లెట్స్ సే ఇక్కడ నుంచి తీసుకుంటే నా స్టాప్ లాస్ ఏమొస్తుంది, ఈ కింద బాటమ్ వచ్చేసి 50 పాయింట్స్, ఇక్కడ కనపడుతుంది 50 పాయింట్స్ అని, బట్ అంత ఉండదు. ఈ 50 పాయింట్స్ వరకు మనకి స్టాప్ లాస్ ఉంటుంది. ఒకవేళ గమనించినట్లయితే ఎంత అయింది మనకి టోటల్గా, కానీ చాలా వాలటైల్ ఉండే, పైన కిందికి. బట్ ఏంటంటే నా క్రాస్ ఓవర్ జరగలేదు కాబట్టి నేను ఇక్కడ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను అనమాట. క్లియర్గా సింపుల్గా కూర్చోవాలి అంతే, ఇంకేం లేదు. బేసికలీ రూల్ ప్రకారం అయితే ఇక్కడ క్రాస్ ఓవర్ అవుతున్నప్పుడు నేను ఎగ్జిట్ చేసేయాలి. కానీ ఏంటంటే నాకు ఇక్కడ ట్రెండింగ్, నేను స్టార్టింగ్లో చూపించాను కదా, ఇక్కడ మీరు ట్రెండింగ్ చూడండి, ఈ ట్రెండింగ్ అనేది అప్ హైయర్ అండ్ హై క్లోజ్ అవుతుంది, పైకి వెళ్తున్నట్టు కనపడుతుంది. సో అందుకని ఈ ట్రేడ్ నేను కంటిన్యూ చేస్తాను అనమాట. సో డిపెండ్ లైవ్ మార్కెట్లో నేను వీడియో స్టార్ట్ చేయకుండా నెక్స్ట్ క్యాండిల్ ఏం తయారవుతుందో, ఏం రెడీగా క్రియేట్ అవుతుందో తెలీదు. ఏంటంటే చాలా వరకు ఇవాళ ఛాన్సెస్ హై ప్రాబబిలిటీ ఉంది. ఎందుకంటే నేను ఈ ఒక టూల్ కాదు, నా దగ్గర ఉన్న వేరే టూల్స్ కూడా వాడతాను అనమాట. ఆప్షన్ చైన్ అనొచ్చు, లేకపోతే వేరే సాఫ్ట్వేర్ నా దగ్గర ఉన్నాయి, దాన్ని బట్టి నేను వాడుతూనే ఉంటాను. ఇన్ కేస్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా నాది ఇక్కడ కిందికి వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది. సో ఎవ్రీ టైం ఎప్పుడైతే నార్మల్ ట్రేడ్ ఒక జనాలు ట్రేడ్ చేస్తే మాత్రం ఏమనుకుంటారు, ఇక్కడ పైకి వెళ్తుంది అనుకుంటారు, కానీ కిందికి వచ్చేస్తుంది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంది, మళ్ళీ పైకి వెళ్తుంది, కానీ ఇమీడియట్లీ వెళ్ళదు కదా. రెండో క్యాండిల్ మూడో క్యాండిల్ మీద తెలుసుకుంటాం. నేను ఆల్రెడీ 3 minutes క్యాండిల్ వాడుతున్నా, చాలా షార్ట్ టైం, ఎందుకంటే ఫుల్ టైం ట్రేడ్ అని కాబట్టి చాలా షార్ట్ టైం వాడతాను. అలాంటప్పుడు చూడండి మళ్ళీ పైకి, మీరు అనుకోవచ్చు 5 minutes వాడచ్చు కదా ఏమవుతుంది, బట్ నేను రిస్క్ తక్కువ చూడాలనుకుంటా. ఎందుకంటే 5 minutes పెట్టాను అనుకోండి, 5 minutesలో చూడండి నా రిస్క్ పెరిగిపోతుంది. అంటే డిపెండ్ ఇంకా పర్సన్ టు పర్సన్ ఆఫ్ జాబ్ చేసే పర్సన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా పనిలో ఉండొచ్చు, డ్రైవ్ చేస్తుండొచ్చు. అలాంటప్పుడు నేను ఖాళీని కూర్చొని చేస్తాను కాబట్టి ఓకే. అండ్ ఇదే కాదు, నాకు ఇక్కడ కూడా తెలిసిపోతుంది, అంటే రెండో క్యాండిల్ వచ్చినాక ముందే ఈ జోన్ ఏం జరుగుతుందో నాకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జోన్ చూడండి, లెట్స్ సే ఈ జోన్ వచ్చేసి క్లియర్ కట్గా నేను ఈ మీడియంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు ట్రేడ్ చేయనని మీకు చెప్తూనే ఉంటాను. అయితే నేను బాటమ్ పట్టుకుంటాను, లేకపోతే హై పట్టుకొని ట్రేడ్ చేస్తాను. ఒక లాస్ట్ ట్రేడ్ నాకు ఇక్కడ కనిపించింది, ఒక లాస్ట్ ట్రేడ్ నాకు కన్ఫామ్గా క్రాస్ ఓవర్ కనపడుతుంది. క్రాస్ ఓవర్ కనపడుతుంది అంటే ఎక్కడ వచ్చేసింది, ఇది సమ్వేర్ హియర్. నా స్టాప్ లాస్ ఏమవుతుంది, స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ హై వచ్చేస్తుంది, ఈ క్యాండిల్ హై అంటే ఈ క్యాండిల్ బాటమ్ నుంచి ఎంట్రీ చేస్తాను, బట్ లాస్ట్లో వచ్చింది. సో స్మాల్, చాలా చిన్న పాయింట్స్, ఇక్కడ క్యాండిల్ మనకి చూసినట్లయితే చిన్నగా కనపడుతుంది, కానీ ఇది మంచి పాయింట్స్ మనకి కవర్ అవుతుంది అనమాట. అందుకే చెప్తుంటాను, నేను ఈ టెలిగ్రామ్లో మీకు అప్డేట్ ఇస్తుంటాను, మీరు ఇందులో జాయిన్ అయితే మీకు లైవ్ మార్కెట్లో మీకు అప్డేట్ ఇస్తాను. అంటే లెవెల్స్ ఏమి ఉంటాయి, టిప్స్ కాదు, బట్ ఏంటంటే మీ లెవెల్స్ ఏమి ఉంటాయి, లైవ్ మార్కెట్లో చేంజ్ ఎందుకు అవుతుంది. అండ్ సెకండ్లీ మీరు గమనించండి, ఇక్కడ కంటిన్యూస్ ఇక్కడ రెసిస్టెన్స్ ట్రై చేసింది. రెసిస్టెన్స్ దగ్గర చాలాసార్లు రెసిస్టెన్స్ని సపోర్ట్ని రెసిస్టెన్స్గా, లేకపోతే రెసిస్టెన్స్ సపోర్ట్గా చాలా టైం తీసుకుంది అనమాట. సో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు కాల్ అంటారో స్టాప్ లాస్ హిట్ అవుతుంది, మళ్ళీ పుట్ సైడ్ అంటాం, పుట్ సైడ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో అలాంటప్పుడు కొంచెం ఈ రోజులో ట్రేడింగ్ ఎలా ఉందంటే కొంచెం కాంప్లికేట్గా ఉంది, నేను కాదన్నాను, కానీ జాగ్రత్తగా మనం చేసి అలవాటు అయ్యాక భయం పోతుంది. భయం పోతున్నట్లయితే మనకి ట్రేడింగ్ వస్తుంది. ఆ భయాన్ని ఫస్ట్ తీసేయాలి. క్లియర్? ఇది నా బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ ఇవ్వాలా. సో నిఫ్టీలో ఎలా జరిగిందో చెప్తాను తొందరగా. ఆల్రెడీ 7 minutes 9 minutes అయిపోయింది అనుకుంటా. నిఫ్టీలో నా ట్రేడ్ చూడండి. నిఫ్టీలో మనకి ఏం జరిగింది, ఫస్ట్ సపోర్ట్ కింద స్టార్ట్ అయింది, అండ్ సేమ్ వే ఇక్కడ కూడా నా ట్రేడ్ స్టార్ట్ అవుతుంది, సేమ్ వే అండ్ ఇక్కడ వరకు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కంటిన్యూస్ విక్స్ చూడండి, ఎంత చాలా విక్స్ పెద్ద క్రియేట్ అయింది. సో ఇక్కడ హడల్స్ చాలా అయ్యాయి. థర్డ్ వచ్చేసి ఇక్కడ మనకి కాల్ ఎలా కన్ఫర్మేషన్ వస్తుంది, బికాస్ ఇక్కడ చూడండి సపోర్ట్ వచ్చేసి ఎన్నిసార్లు ట్రై చేసింది బ్రేక్అవుట్కి. సో అందుకని ఇక్కడ ఒక కాల్ క్రియేట్ అవుతుంది. అదే ఇండికేటర్తో నేను చేసినట్లయితే, ఇండికేటర్తో నేను ఏం చూస్తాను, క్లియర్ కట్గా నా క్రాస్ ఓవర్ ఎక్కడ జరుగుతుంది. సో క్రాస్ ఓవర్, ఫస్ట్ క్రాస్ ఓవర్ ఇది నాది, ఓకే. ఈ క్రాస్ ఓవర్ అయ్యాక ఇది బ్రేక్అవుట్ అవ్వలేదు, కానీ ఇది కాల్ చూపిస్తుంది. సో నేను ఇక్కడ ట్రేడ్ చేయను. సో ఈ ట్రేడ్ జరగదు. ఇక్కడ ఈ బాక్స్ అనేది ఉందా మనకి, బాక్స్ ఇక్కడ ఏమన్నా 1 second, ఈ ప్యాటర్న్ మనకి ట్రేడింగే జరగదు. సో ఇది ఎలా తెలుస్తుంది, అగైన్ నేను చెప్తున్నాను,
నా ట్రేడ్ అయితే నేను ఈ మిడిల్ జోన్లో ఉన్నప్పుడు నేను ట్రేడ్ చేయను. ఈవెన్ దో నేను ఇది క్రాస్ ఓవర్ చూసుకున్నా కూడా నా క్రాస్ ఓవర్ ఇక్కడ పైకి వెళ్ళట్లేదు కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ చేయను. ఇది నా రెండో కన్ఫర్మేషన్. ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏమైంది? క్రాస్ ఓవర్. సెకండ్ కన్ఫర్మేషన్ దీని పైకి వెళ్తుందా, సెకండ్ క్యాండిల్ వస్తుందా దీనిపైకి, ఎందుకంటే నా ఎంట్రీ దీని పైనకి వెళ్తున్నప్పుడు సెకండ్ క్యాండిల్ ఫస్ట్ అయితే ఇది క్లోజ్ అవ్వాలి, దాని తర్వాత సెకండ్ క్యాండిల్కి నేను ఎంట్రీ చేస్తాను. సో అవ్వలేదు, ఇక్కడ ట్రై అయ్యింది బట్ నాట్ దాట్ మచ్ యాక్చువల్లీ. అండ్ సెకండ్లీ మళ్ళీ అంతే, ఇక్కడ ఒక చిన్న తీసుకున్నా కానీ నాకు ఎక్కువ ఇది అవకాశం ఏం లేదు, బికాస్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు చాలా టైం అయిపోయింది. సో నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ థర్డ్ మేబీ ఇది మిస్ అవ్వచ్చు, కానీ నేను చేసాము, ఎందుకంటే నేను చెప్పాను కదా నాకు దగ్గర వేరే టూల్స్ కూడా ఉన్నాయి, దాన్ని బట్టి నేను వాడతానమాట. అండ్ థర్డ్ లాస్ట్ ట్రేడ్ నాకు ఇక్కడ దొరికింది. ఇవాళ కొంచెం వొలటైల్ ఉండే, ఎక్కువనే ఉంది. ఐ డోంట్ నో మీరు ఎలా మేనేజ్ చేస్తారో నాకు కమెంట్లో రాయండి. అందుకే మనం లెవెల్స్ లైవ్ మార్కెట్లో నేను చెప్తుంటాను. సో మన లెవెల్స్ని బట్టి అయితే ఫస్ట్ సపోర్ట్ దగ్గర స్టార్ట్ అయింది, సెకండ్ సపోర్ట్ కూడా క్లోజ్ అయింది, థర్డ్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను బట్ ఇది కొంచెం అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా తీసుకుంటుంది. క్విక్లీగా సెన్సెక్స్ చూసుకుందాం. సెన్సెక్స్ ఏముంది? సెన్సెక్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది? సెన్సెక్స్ లెట్స్ సే సెన్సెక్స్ ఓకే, సెన్సెక్స్లో చాలా బాగా జరిగింది ఇవాళ, నాకైతే నచ్చింది సెన్సెక్స్. అగైన్ ఫస్ట్ ట్రేడ్ సేమ్ వే, హాఫ్ స్టాప్ లాస్ తీసుకుంటాం. ఇన్ కేస్ హాఫ్ స్టాప్ లాస్ తీసుకున్నా మీ స్టాప్ లాస్ ఎక్కడ అవుతుంది అంటే ఇంచుమించు ఎగ్జాక్ట్లీ మనకి ఇది వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో మన పాయింట్స్ వచ్చేసి చాలా మంచి పాయింట్స్ వచ్చాయి మార్నింగ్, మనకి చాలా మంచి పాయింట్స్ వచ్చాయి. సో అగైన్ ఫస్ట్ కన్ఫర్మేషన్ అయ్యింది పుట్ సైడ్ అయితే, అండ్ సెకండ్ కన్ఫర్మేషన్ ఇక్కడ జరిగింది. ఎందుకంటే చూడండి, జాగ్రత్త చూడండి, ఈ ట్రెండ్ పైకి తీసుకెళ్తుంది బ్యాంక్ నిఫ్టీ లాగా. ఈ ట్రెండ్ని కూడా మీకు కొంచెం స్లైట్లీ, ఎక్కువ కాదు కానీ స్లైట్లీ కొంచెం పైకి తీసుకెళ్తున్నట్టు కనపడుతుంది మీకు. క్లియరా? సో అందుకని ఇక్కడ కాల్ సైడ్ మంచి ట్రేడ్ జరుగుతుంది. అండ్ థర్డ్ వచ్చేసి పుట్ సైడ్ ఇక్కడ మనకి ట్రేడ్ జరుగుతుంది. పుట్ సైడ్ ఇక్కడ సమ్వేర్ ఇది క్రాస్ ఓవర్ నాది, క్రాస్ ఓవర్నప్పుడు ఈ క్యాండిల్ అంటే ఆల్మోస్ట్ నేను వెయిట్ చేయాలి ఈ క్లోజ్ అయిన దాకా. ఎందుకంటే ఒకసారి క్యాండిల్ నాకు ఇది క్రాస్ ఓవర్ కనపడుతుంది, కాల్ కిందికి వెళ్తుంది అంటే పుట్ సైడ్ వస్తుంది, పుట్ రెడ్ కలర్ పైకి వచ్చింది, కానీ ఇది మార్కెట్ పైకి వెళ్తుంది అంటే ఇది ట్రాప్ చేస్తుంది. ప్లస్ వేరే అదర్ టూల్స్ ఏదైతే నా దగ్గర ఉంటాయో దాన్ని బట్టి కూడా చూసుకుంటే ఇది ట్రేడ్స్ అవ్వదు, అందుకని ఇక్కడ జాగ్రత్తగా మనం ఉంటాము. ఓకే, ఈ టూల్స్ ఇవన్నీ నేను వీడియోలో డిస్కస్ చేయలేను, ఎందుకంటే నేను చెప్పాను కదా స్టార్ట్ ఆఫ్ ద వీడియోలో సేబీ రిజిస్టర్ని కాదు కాబట్టి. సో మనం ఆ టూల్స్ కానీ ఆ డీటెయిల్స్ కానీ చెప్పలేను. సో చెప్పినట్లయితే టిప్స్గా కన్సిడర్ అవుతుంది. కన్సిడర్ అయినప్పుడు ఈ వీడియో డౌన్ చేసే ఛాన్సెస్ ఫుల్ ఉంటాయి. అందుకే మిమ్మల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమంటాను. సో దట్ మీరు ఎంతైతే లైక్ చేస్తారో, ఒకటి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక మోటివేషన్ వస్తుంది, అంటే మీరు ఉన్నారు చూస్తారు అర్థం చేసుకుంటారని. కానీ లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో నచ్చుతుందని యూట్యూబ్కి తెలుస్తుంది అండ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. అది నా ఇంటెన్షన్. క్లియర్ ఫ్రెండ్స్? సో మళ్ళీ ఒకసారి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే ఈ టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది అండ్ ట్విట్టర్ ఉంది, ఒకసారి గోత్రు చేయండి, నచ్చితేనే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మనకు వచ్చేసి క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ నేను డైరెక్ట్ లెవెల్గా డిస్కస్ చేసేద్దాం ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ 10-15 మినిట్స్ అయ్యింది. మనం బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. నేను ఎలా చేశాను అనేది, నా సెటప్ ఎలా ఉంది అండ్ దానికి ట్రేడ్ ఎలా జరిగింది అనేది. సో మంచి సెటప్ జరిగింది, అందుకే వోలటైల్ మార్కెట్ని ఎప్పుడు అంటారు కదా, అరే వోలటైల్ మార్కెట్ అంత బాగాలేదు ఇవాళ. సో అలా అనకూడదు, వోలటైల్ మార్కెట్ అయితే ఇంకా మంచిది, మనకి 2-3 ఆపర్చునిటీ దొరుకుతాయి విత్ ఇన్ ద సేమ్ రేంజ్లో. ఓకే, ఇదే సేమ్ రేంజ్లో 2-3 టైమ్స్ మనకి ట్రేడ్స్ దొరుకుతాయి అదే ప్లేస్లో. సరేనా? నా ఇన్ కేస్ మనం రేపటి గురించి లెవెల్ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ లెవెల్స్ మార్క్ చేసేస్తాను. ఇవి మన ఫ్రైడే నాడు నేను చాలాసార్లు ఎక్స్పెక్ట్ చేశాను, ఇది మన షార్ట్ టర్మ్కి అయితే ఇది మీకు గుర్తుందో లేదో, నేను లాస్ట్ వీడియోలో లాంగ్ టర్మ్కి అయితే ఇది తీసుకోండి, షార్ట్ టర్మ్కి అయితే ఇది తీసుకోమని. ఇది చూడండి, ఎగ్జాక్ట్లీ ఇది తీసేస్తాను. ఎగ్జాక్ట్లీ ఈ బ్లూ లైన్ పైకి నుంచి ఎలా గ్యాప్ అప్ అయింది చూడండి. ఇప్పుడు కూడా మార్కెట్ వెళ్తూనే ఉంది. ఇంకా మార్కెట్ని గమనించినైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఈ మొన్నటి లెవెల్స్ ఇంకా అయిపోయానండి. మార్కెట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక లైఫ్ సైకిల్ ఉంటుందండి, ఆ లైఫ్ సైకిల్ తిరగాలి, మొత్తం తిరిగితే కానీ ఆ బ్రేక్అవుట్ కన్సోలిడేషన్ అంటాం కదా చాలా వరకు మనం, అది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను సెకండ్ లెవెల్ చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా ఇందులో మనం డిస్కస్ చేసేది ఏం లేదు. ఈ లెవెల్స్ కూడా ఇప్పుడే ఇంతకుముందు వచ్చాయి యాక్చువల్లీ, లెవెల్స్ అంతా లెవెల్స్ వెళ్ళిపోయాయి యాక్చువల్లీ. ట్రెండింగ్ మార్కెట్ చూసుకుంటే యాక్చువల్లీ మనకు మూవ్మెంట్ వచ్చింది, ఇప్పుడు మూవ్మెంట్ ఇంతకుముందే మనకి ఇది కొంచెం రిస్క్ తీసుకొని చేయాలి, ఎందుకంటే క్రాస్ ఓవర్ అవుతున్నప్పుడు నేను స్టాప్ లాస్ కిందికి తీసుకుంటా అండ్ పై నుంచి ఇది తీసుకొని వెళ్తానమాట. ఇక్కడ 6 o'clock ఇంతకుముందు నుంచే స్టార్ట్ అయింది. ఒకవేళ ఓకే, ఎనీవే మీకు అప్డేట్ ఇచ్చేస్తాను, ఎందుకంటే ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ కన్సల్టేషన్ మీరు చూడండి, మొత్తం ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది.
సో న్యాచురల్ గ్యాస్లో వచ్చేసి మనకి 312 ఉంటే పైకి అండ్ కిందికి వెళ్తే 310. ప్రస్తుతం ఇది ఆల్రెడీ చాలా పైకి వచ్చేసింది. సో రివైజ్ లెవెల్స్ నేను అప్డేట్ చేయాలి. సో రివైజ్ లెవెల్ అప్డేట్ చేయాలంటే టెలిగ్రామ్లోనే అప్డేట్ చేయగలుగుతాను. సో ఒకసారి మీరు దాన్ని చూసుకోండి. ఆల్రెడీ ట్విట్టర్లో కూడా నేను అప్డేట్ చేస్తుంటాను. మీరు వీలైతే దాన్ని కూడా చూసుకోవచ్చు. ఓన్లీ లెవెల్స్ కోసమే. క్లియర్? ఇంకోటి వచ్చేసి మనకి నాకు న్యాచురల్ గ్యాస్లో ఇంకో లెవెల్స్ అప్డేట్ చేయాలని అనుకుంటున్నాను. చూస్తున్నాను, బట్ ఇక్కడ సెట్ అవ్వట్లేదు. టెక్నికల్గా నేను మార్చుకోవాలి. ఇంకా మళ్ళీ బుల్లిష్గా తయారైంది. ఇప్పుడైతే చాలా మంచి బుల్లిష్ ఉంది. ఇంకా మార్కెట్ బుల్లిష్ ఉంది న్యాచురల్ గ్యాస్లో. 9 to 11:55 వరకు జరుగుతుంది కాబట్టి దినానికి పర్ డే అట్లీస్ట్ 2 to 3 times ఈ లెవెల్స్ మారుతూనే ఉంటాయన్నమాట. సో అందుకని ప్రాబ్లం. సో ఈ లెవెల్స్ నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఈ లెవెల్స్ ఇప్పుడు కన్ఫర్మేషన్ చేస్తే ఆల్మోస్ట్ మనకి 13 points పెరిగాయండి. 13 points. సో అలాంటప్పుడు ఇది రిస్కీ ఉంటుంది మనం చేయడానికి. అండ్ చూద్దాం. క్రూడ్ ఆయిల్లో ఇంకా మూమెంటం ఏం రాలేదు. క్రూడ్ ఆయిల్లో ఆల్రెడీ గ్యాప్ అప్ తర్వాత నుంచి అయితే మనకి ఇక్కడ ఇంకేం లేదు. సో ప్రస్తుతం క్రూడ్ ఆయిల్లో మనం లెవెల్స్ రాసుకోవచ్చు. క్రూడ్ ఆయిల్లో వచ్చేసి 5387 ఉంటే దీనిపైకి అండ్ 5373 ఇది దీని కిందకి, అంటే పుట్ సైడ్ ఇక్కడ, కాల్ సైడ్ ఇక్కడ పైకి బులిష్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది బేరిష్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లియరా? ఒకవేళ నా సెట్టింగ్స్, నా ఇండికేటర్ ఏం చెప్తుంది, లెట్స్ సీ. ఇండికేటర్ అయితే కొంచెం అంటే మైల్డ్ బులిష్ అనొచ్చు దీన్ని. మైల్డ్ బులిష్ ఇది తక్కువ టైం, 15 minutes టైం ఫ్రేమ్. ఒకవేళ తక్కువ టైం ఫ్రేమ్ చూసుకుంటే చాలా తక్కువ. ఇక్కడ కొంచెం మేము కవర్ చేసుకున్నాము, ఎందుకంటే మనకి చార్ట్ చిన్నగా కనపడుతుంది కానీ ప్రాఫిట్ లాస్ చాలా మంచిగా కనపడతాయి. సో ఇక్కడ మనం కొంచెం కవర్ చేసుకున్నాము ఇది. అండ్ సమ్వేర్ ఇన్ ద మార్నింగ్ కూడా మనం ఇక్కడ కవర్ చేసుకున్నాం. సో 5387కి పైన ఉంటే కాల్ సైడ్ 5373. ఎప్పుడైనా మీరు ఒక ట్రేడ్ మీరు ఫిక్స్ చేశారు అనుకుందాం, పుట్ సైడ్ కాల్ సైడ్ అనుకున్నారు, అది క్యాండిల్ తర్వాత మీరు ఎంట్రీ తీసుకున్నారు. సో కింద స్టాప్ లాస్ అవసరం లేదు ఇంకా మీకు. ఒకవేళ ఎక్కడైనా ఈ కిందికి వస్తే ఎగ్జిట్ చేయడం, ఇంకా వెయిట్ చేయకూడదు. మళ్ళీ రీఎంట్రీ తీసుకోండి కావాలంటే, కానీ అక్కడనే వెయిట్ చేసి రివర్సల్ అవుతుంది అనుకోకుండా కూర్చోవద్దు ఎప్పుడు. ఎందుకంటే చాలా టైం తీసుకునే ఛాన్సెస్ ఉంది. లేకపోతే మీరు అనుకున్న దానికంటే కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ ఉంది, ఈ క్యాండిల్ పైకి తీసుకుందాం అనుకున్నారు, కానీ వచ్చింది ఎక్కడ? ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వలేదు, కిందికి వచ్చేసింది. అలాంటప్పుడు ఇది లాస్ మీకు వెయిట్ చేయడం. అదే నేను ఇక్కడ క్లోజ్ చేసేస్తే నాకు తక్కువ లాస్ ఉంటుంది, అట్లీస్ట్ లాస్ ఉంటుంది, కానీ అది రిస్క్ నాకు కంట్రోల్లో ఉంది కదా. అట్లీస్ట్ ఆ రిస్క్ నాకు లాస్ చేసుకునేందుకు నా చేతిలో ఉంది. రివర్స్ నా చేతిలో లేదు, ఎందుకంటే నెక్స్ట్ క్యాండిల్ ఎలా అవుతుంది, పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా నాకు తెలియదు. అలాంటప్పుడు రివర్స్ నా చేతిలో లేదు, కానీ రిస్క్ మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయండి, ప్రాఫిట్ ఆటోమేటిక్గా అవుతుంది. ఇదే నేను ఒక విషయం చెప్పగలుగుతాను మార్కెట్లో. క్లియర్? సో మార్కెట్ రేపటి గురించి లెవెల్స్, బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ బ్యాంక్ చూసుకుందాం. ఈ ఇండికేటర్ నేను ఇంకా తీసేస్తాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో 15 minutes చార్ట్ పెడతాను, టైం ఫ్రేము. సో నా రేపటికి లెవెల్స్ వచ్చేసి చాలా క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఎక్కువ డీటెయిల్గా వెళ్ళట్లేదు. ఫస్ట్ నా ట్రేడ్ వచ్చేసి, ఒకవేళ ఇది రెసిస్టెన్స్ స్పైక్ సైడ్ అయితే నేను బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా రేపటి గురించి. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. లెట్స్ సే, మర్చిపోకండి ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయడం కానీ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. నచ్చితేనే కంటిన్యూ చేయండి. క్లియరా? సో నా లెవెల్స్ వచ్చేసి రేపటి కోసం 60,050. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్రాస్ అయితేనే మనం ఏదన్నా డిస్కస్ చేయొచ్చు. ఓకే, 60,050, 60,200 అండ్ 60,600 వరకు అయితే 200 నుంచి 400 పాయింట్స్ మనం మంచి బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాటమ్ అయితే 59,550 అండ్ 500. ఇది రోజు చెప్తున్నా నేను, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఇవాళ బ్రేక్ అయితే అనుకున్నాము. అండ్ 59,350 అండ్ 59,100 మనకి లెవెల్స్ ఉన్నాయి. 550 నుంచి 500 ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఈ లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. డన్, తీసేస్తాను ఇది. ఇంకా మిగతా వచ్చేసి అలాగే బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. నిఫ్టీ ఒకసారి చూసుకుందామా. నిఫ్టీలో వచ్చేసి మనకి లైవ్ లెవెల్స్ నేను న్యాచురల్ గ్యాస్ గురించి ఆల్రెడీ టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. యాక్చువల్లీ మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు, నేను చేస్తూనే ఉన్నాను. రేపు కొంచెం నేను బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మార్కెట్ కొంచెం బాటమ్ లాగా కనపడుతుంది. చెప్పలేము, రేపు చూద్దాం. కానీ ప్రస్తుతం మనం లెవెల్స్ అయితే ప్లాన్ చేసుకుందాం. సపోర్ట్ వచ్చేసి 25,500. అగైన్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 25,400 అండ్ 25,300 సపోర్టు. సో పై సైడ్ కొంచెం రెసిస్టెన్స్ ఎక్కువనే కనపడుతున్నాయి. 25,650, 25,730
25,800 అండ్ 25,870 వరకు అయితే నా లెవెల్స్ ఉన్నాయి. ఇవి ఎలా వచ్చాయి ఏందనేది మీరు ఒకవేళ జాగ్రత్తగా దీన్ని 15 మినిట్స్ లేకపోతే 1 అవర్ చూసుకున్నారనుకోండి, ఈ లెవెల్స్ మీరు గమనించినట్లయితే ఇక్కడ తెలిసిపోతుంది మనకి ఎక్కడ సపోర్ట్ తీసుకున్నాము, ఎలా మనం దీన్ని యూనో ఎందుకు ఈ లెవెల్ తీసుకున్నాం అనేది మీకు తెలిసిపోతుంది. ఒకవేళ దీన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం మనకు కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ ఈ లెవెల్స్ నుంచి మనకి పికప్ కూడా జరిగింది. సో లాస్ట్ టైం కూడా ఇక్కడ పికప్ జరిగినట్టు కనపడుతుంది ఎప్పుడైతే ఈ లెవెల్ సపోర్ట్ అయ్యాయో. సో ఎప్పుడైనా సపోర్ట్ టచ్ అయిందంటే రివర్సల్ మనకు కనబడుతుంది కొంచెం. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కానీ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే మాత్రం కొంచెం కష్టమే సపోర్ట్ లెవెల్. ఇది మన నిఫ్టీ లెవెల్స్ ఉంటాయి. ఓకేనా, ఆల్రెడీ నా ఇండికేటర్ ప్రకారం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను మీకు నా లెవెల్స్ ఎలా జరుగుతాయి అనేది. సో దీని మీద మళ్ళీ నేను డిస్కస్ చేయను, రేపు చేస్తాను. రేపటి ట్రేడింగ్ ఎలా జరుగుతుంది ఏందనేది. నిఫ్టీ అయిపోయింది, బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. సెన్సెక్స్ చూసుకుందాం, ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ కూడా అయిపోయింది. క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, అది లైవ్ లెవెల్స్ నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో రేపటికి వచ్చేసి మనం సెన్సెక్స్లో గమనించినట్లయితే మంచి పాజిటివ్ ఉన్నది, కొంచెం హార్డ్లీ స్లైట్లీ పాజిటివ్. 83,000 చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ మనకి. 82,900 అండ్ 82,600 వరకు అయితే మనం చూసుకోవచ్చు. అండ్ దాని తర్వాత 82,250 వస్తుంది నాకైతే క్యాల్కులేషన్ ప్రకారంగా, అంటే నాకున్న సిస్టమ్ టూల్స్ని బట్టి. రౌండ్ ఫిగర్ ఎప్పుడు తక్కువనే వస్తాయి, ఎప్పుడైనా వస్తాయి ఇలానే వస్తాయి. 82,900, 600, 250 ఇట్లా. అండ్ ఇక్కడ చూడండి 83,650 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 83,900 అండ్ 84,200 వరకు అయితే నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ రోజు కూడా నేను టెలిగ్రామ్లో మన సెన్సెక్స్ లెవెల్స్ అప్డేట్ చేస్తాను, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని. ఎందుకంటే ఇందులో పోయేది నాది ఏం లేదు, పోయేది ఏం లేదు. ఎందుకంటే నాకు తెలుసు నా లెవెల్స్, నా ట్రేడింగ్స్ నేను ఎలా చేస్తానన్నమాట. ఇది నా ఫుల్ టైమ్ జాబ్, ఇది నాది ట్రేడింగ్ అనేది. సో నా ఇన్కమ్ నాకు తెలుసు, నేను ఎలా చేసుకుంటాను ఏందనేది. బట్ రిస్క్ మేనేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా చేసినా, ఏ ట్రేడింగ్ చేసినా, ఈవెన్ మీరు స్టాక్లో చేయండి, బ్యాంక్ నిఫ్టీలో చేయండి, సెన్సెక్స్లో చేయండి, నిఫ్టీలో చేయండి. ఒకటి జోన్ ఐడెంటిఫై చేసుకోండి. ఎప్పుడైనా ఫస్ట్ మీ జోన్ అంటే ఏంటి, పెద్ద జోన్ ఏం కాదు. జోన్ అంటే ఏంటి, మీ ప్లాన్ ఏంటి. నేను కాల్ సైడ్ వెళ్తా అనుకుంటున్నా, సరే కాల్ సైడ్ వెళ్తే ఒకవేళ ఇది రాకపోతే ఏం చేస్తాం, దాన్ని ప్లాన్ చేయండి. దాన్నే రిస్క్ అంటారు, రిస్క్ కంట్రోల్. ఈ రిస్క్ కంట్రోల్ చేయండి ఫస్ట్. ఈ పైకి వెళ్తే నేను కాల్ తీసుకుంటా అన్నారు, సరే వెళ్ళలేదు, ఇక్కడ అయిపోయింది, క్లోజ్ చేయండి అంతే, ఇక్కడ డిస్కస్ ఏం లేదు. ఇంతవరకు ఆగొద్దు. ఇది కనపడడానికి చిన్నగా కనపడుతుంది మనకి చార్ట్లో. యాక్చువల్లీ 1 సెకండ్, దీన్ని పెద్దగా చేద్దామా, మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఇది పెద్దగా ఉంది కదా, దీని గురించి వెయిట్ చేయకండి. చూసినట్లయితే 50 మినిట్స్ చార్టే, కానీ ఆగకండి. 300 పాయింట్స్ లెట్సే, ఇది కాకపోయినా ఈ తీసుకుందాం, ఈ క్యాండిల్ తీసుకుందాం, 150 పాయింట్స్. సో ఎఫెక్ట్ అవుతుంది మన పోర్ట్ఫోలియో అంటే మన పిఎన్ఎల్లో ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్గా. సో అలాంటప్పుడు ఎప్పుడైతే మీరు అనుకున్నారో దీనిపైకి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్గా తీసుకుంటుంది. అలాంటప్పుడు మన ప్లాన్ ఏంది, దీని పైకి వెళ్తే కాల్ సైడ్ వెళ్దాం. నెక్స్ట్ క్యాండిల్ ఏమైతే తెలియదు, డౌన్ వచ్చేసింది, ఆపేయాలి. ఈ ఆపేయడం అంతే, ఇక డిస్కషన్ లేదు మనకి. ఇంతవరకు ఆగొద్దు. ఎక్కడైతే మీరు 500 లాస్లో క్లోజ్ చేసేది, ఇక్కడ సమ్వేర్ అరౌండ్ 150 పాయింట్స్ తీసుకున్నా, సమ్వేర్ అరౌండ్ 20, ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1,500 క్లోజ్లో అయిపోతారేమో, 2,000 క్లోజ్లో అయిపోతారేమో. ఇలాంటి పెద్ద పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతాయేమో మళ్ళీ. సో అలాంటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, ట్రెండింగ్ షిఫ్ట్ ఎక్కడ అవుతుంది, పై సైడ్ పైకి వెళ్తున్నా, కిందికి వెళ్తున్నా, మన లెవెల్స్ మనం జాగ్రత్తగా ఫాలో చేయాల్సిందే. చాయిసే లేదు, ఇంకా డిస్కషన్ ఉండకూడదు అలా. ఓకేనా. సో రిస్క్ కంట్రోల్ చేయండి, ట్రేడింగ్ ఆటోమేటిక్గా అవుతుంది. సో మనం డిస్కస్ చేసేస్తాం ఇవాళ మన ట్రేడింగ్ ఎలా జరిగింది, ఏం చేసాము, అండ్ నేను ట్రేడ్ ఎలా చేసుకున్నాను, ఎలా కన్ఫర్మేషన్ బట్టి తీసుకున్నాను. ఇన్ కేస్ నా టెలిగ్రామ్ మీద ఇందులో నాకు నంబర్ ఉంటుంది, మీరు నా స్క్రీన్ పైన కూడా నంబర్ వస్తుంది. ఈ నంబర్ని బట్టి మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా టెలిగ్రామ్ అనేది, ట్విట్టర్ అనేది మీ ఇష్టం, ఎందుకంటే ఫోర్స్ అయితే చేయను, బట్ చాయిస్ ఈజ్ యువర్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా ఉంటే మెసేజ్ చేయండి, చూద్దాం. ఇన్ కేస్ నా వల్ల హెల్ప్ఫుల్ అయితే నేను చేస్తాను, నో డౌట్. క్లియర్. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకేదన్నా మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు ఈ వీడియోలో అంటే కామెంట్లు రాయండి, ఫర్ అస్ మెసేజ్ చేయండి. రేపు కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.